చేనేత కార్మికుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఆయా వర్గాలు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మంగళగిరిలోనే ఉంది. గంజి చిరంజీవిని ఎందుకు పెట్టారు? రెడ్డిని ఎందుకు తీసేశారు? కిందటిసారి వద్దనుకున్నారు, కానీ లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్నే దించారు. కానీ ఈ దఫా లోకేష్ పోటీ చేస్తున్నా ఎందుకు పెట్టారు? 2 సార్లు వరుసనే పద్మశాలి లేకుండా పోయింది. పద్మశాలిలకు ఉన్న ఏకైక నియోజకవర్గం అదే. ఈ ట్రిప్ గెలిపించుకోకపోతే ఇక పద్మశాలి సీట్ లేనట్టేగా. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి చోట్లన వేరే వాళ్ళు గెలుస్తారు అన్నటువంటి ఫీలింగ్ కదా. మీరు అదే ముస్లింలో చూడండి, మతపరంగా 30% వాళ్ళు ఉన్న చోట వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓటే ఇట్లా, 50% ఉన్న చోట హిందూస్ వచ్చినా ఓటే ఇట్లా, హిందువుకి అసలు ఓటే ఇట్లా. హిందువు ఓడిపోతూనే ఉన్నాడు. హైదరాబాద్ దానికి సాక్ష్యం కదా. హైదరాబాద్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో పొరపాటున ఒక హిందూ గెలుస్తున్నాడా? వాళ్ళు పోలరైజ్ అయినట్టు ఇక్కడ పద్మశాలీలు పోలరైజ్ అవుతారు రేపు పొద్దున. అట్లా అవ్వాలన్నది ఇతని తపన. పొత్తులో లేదంటే పొత్తు ధర్మంలో చిచ్చు పెట్టేలా ఉందా ఈ నిర్ణయం? అందుకనే వీళ్ళిద్దరి మధ్య పొసగట్లేదా? వీళ్ళ కోసం అతను ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళు తీసేసుకున్న నిర్ణయంతో వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అది వీళ్ళ పొత్తుది, వీళ్ళ కథ వేరు. వీళ్ళ కథ వీళ్ళిద్దరిలో ఎక్కువ సీట్లు ఏంటి, వంతాడు కావాలని పవన్ కళ్యాణ్ అడగటం. ముందు 15-20 వేస్తే సర్దుకుంటాడు అనుకున్నది తెలుగుదేశం. అతను వంతాడని తాజాగా అనౌన్స్ చేశాడు కదా. వంతాడు అన్నప్పుడు తెలుగుదేశం ఇన్ని రోజుల్లో ఎన్ని సీట్లు అనేది కనీసం